హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి ఈ యొక్క వీడియోలో మనం ముఖ్యంగా 3 విషయాల గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. అందులో మొట్టమొదటిది డిస్ట్రిక్ట్ కోర్ట్ రిజల్ట్స్. ఎందుకంటే ఇప్పటికే ఎగ్జామ్ రాసి మనం 20, 21, 22, 23, 24 ఆగస్ట్ అంటే ఖచ్చితంగా మనకు 1 మంత్ కంప్లీట్ అయిపోయింది. ఎగ్జామ్ అయిపోయి ఇంతవరకు ఇంకా రిజల్ట్ ఇంకా డిక్లేర్ చేయలేదు. ఈ విషయం మీద మరి ఏపీ హైకోర్టు సంబంధించి 245 వేకెన్సీస్కు మనకు నోటిఫికేషన్ రావాలి, ఇంకా రాలేదు. మరి ఎప్పుడు రాబోతూ ఉంది, ఎందుకు ఆలస్యం అవుతూ ఉంది? తర్వాత కట్ ఆఫ్ మార్క్ గురించి చాలామంది మిత్రులందరూ కూడా చాలాసార్లు కాల్ చేయడం అయితేనేమి, మెసేజ్ చేయడం అయితేనేమి చెప్పడం జరిగింది, అడగడం జరిగింది. మరి కట్ ఆఫ్ మార్క్ మీద ఏమి అనేది కూడా ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. బట్ ఈ 3 డిస్కస్ చేయ లోపల మీకు అందరికీ కూడా అందరికీ వెరీ బిగ్ సారీ నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క 1 మంత్ నుంచి నేను మీకు సరిగా రెస్పాండ్ కాకపోయి ఉండొచ్చు, కొందరు చాలా ఫీల్ అవుతున్నారు. అదే మాదిరిగా సార్ మాకు మీరు ఆన్సర్ చేయడం లేదు మీ ఇచ్చిన రిప్లైకి అని కూడా అడుగుతున్నారు. సో దానికి ఒక పెద్ద సారీ. నో వీడియో ఆన్ కట్ ఆఫ్ మార్క్స్. చాలామంది మిత్రులందరూ అడిగారు, సార్ కట్ ఆఫ్ మార్క్ చెప్పండి, ఈ యొక్క మీ ఎగ్జామ్ రాశాం, మా జిల్లా ఇంత, మీ పలానా కేటగిరీ, కట్ ఆఫ్ మార్క్ చెప్పండి అంటున్నారు. దాని మీద నేను ఇంకా వీడియో చేయలేదు. సో దానికి కూడా ఒక పెద్ద బిగ్ సారీ. సో అందరూ కూడా నన్ను క్షమించండి. ఈ 3 కూడా నేను సరిగ్గా రెస్పాండ్ కాలేదేమని నాకు కూడా అనిపించింది. సో మీ మనసులో ఏమన్నా కూడా అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని అందరూ కూడా క్షమించండి. దానికి రీజన్స్ కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఈ వీడియోలో. మరి ప్రతి ఒక్కరు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉన్నారనమాట. రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉంది, అసలు నాకు ఇంత మార్క్ వచ్చింది, నాకు వస్తుందా రాదా అని చాలా టెన్షన్ పడుతున్నారు. మాకు సరైనటువంటి గైడెన్స్ లేక ఉంది మార్కెట్లో, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, కానీ మా బాధలు ఎవరు పట్టించుకోవడం లేదు అనేసి కొందరు మిత్రులు నాకు ఫోన్ చేసి అడగడం జరిగింది. బట్ కొన్ని కారణాల వల్ల నేను కూడా మీకు రెస్పాండ్ కాలేకపోవడానికి వచ్చిందనమాట. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నేను కూడా వీడియోస్లోకి సరిగా రాలేకపోవడం జరిగింది. మరి నేను చెప్పడం ఎప్పటికైనా సరే మీరు డోంట్ స్టాప్ యువర్ ప్రిపరేషన్ లెవెల్స్. నెక్స్ట్ అంటే మరి మనకు త్వరలోనే మనకు జాబ్ క్యాలెండర్ అనేది రాబోతూ ఉంది. జనవరిలో ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4 కూడా ఈసారి వచ్చే అవకాశం ఉంది. సో గ్రూప్ 4 కూడా వస్తూ ఉంది. అన్ని రకాల పోస్టులకు అయితే మాత్రం ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్లో ప్రవేశపెట్టబోతున్నారు. మరి మిత్రులందరూ కూడా దయచేసి రిజల్ట్ కోసం వెయిట్ చేయకోకుండా మీరు ఆగకుండా మన ప్రయత్నాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు 1 by 1 డిస్కస్ చేద్దాం మిత్రమా. సో వన్స్ అగైన్ మీకు అందరూ కూడా ఒక బిగ్ సారీ చెప్తున్నాను. మరి చూస్తే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ రిజల్ట్ ఎప్పుడు వస్తాయి? జనరల్గా గతంలో అయితే మాత్రం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ అనేది 40 డేస్లో అయిపోయింది అది. కానీ ఈసారి ఏమైంది, మనకు దాదాపుగా 3 months టైం రావడం జరిగింది. అంటే ఎగ్జామ్ జరిగిందే కొంచెం లేట్ జరిగింది. రిజల్ట్ కూడా గతంలో వితిన్ 2 to 3 weeksలో రిజల్ట్ వచ్చేది. కానీ ఈసారి అయితే మాత్రం 1 month అయినా కూడా రిజల్ట్స్ గురించి ఎటువంటి అప్డేట్ లేదు. సో ముఖ్యంగా నేను వీడియో ముందుకు రావడానికి కూడా మెయిన్ కారణం ఏమంటే ఇక రిజల్ట్స్ మీద ఎటువంటి అప్డేట్ రాలేదన్నమాట. సో మన మిత్రులు చాలా జాబ్ చేస్తూ ఉన్నారు కోర్టులో, వాళ్ళు అడగడం జరిగింది. కానీ ఎవరు కూడా నాకు సరైనటువంటి సమాధానం ఇవ్వలేకపోతున్నారు అనమాట. అంటే పలానప్పుడు వస్తుందని వాళ్ళు కూడా చెప్పలేకపోతాను ధైర్యంగా. అందువల్లనే నేను కూడా నా దగ్గర ఎటువంటి అప్డేట్ లేదు కాబట్టి నేను మీకు ఏదో అబద్ధం చెప్పేసి ఇది వస్తుందని చెప్పేసి మళ్ళీ మీరు బాధపడుతూ ఉంటారు కాబట్టి సో అది వద్దనుకోనే ఒక అప్డేట్ అయితే అంటే నాకు క్లియర్ కట్గా వచ్చిన తర్వాత మీకు ఇద్దాం అనుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం ఇక డిస్ట్రిక్ట్ కోర్ట్ రిజల్ట్ అనేది మాత్రం ఇంకొక 2 to 3 weeks రాకపోవచ్చు అనేది సమాచారం. ఎందుకంటే మేబీ ఈ యొక్క మంత్ ఎండింగ్లో నుంచి హైకోర్టు కూడా దసరా వెకేషన్స్కి వెళ్ళిపోతూ ఉంది కాబట్టి, అది కాకుండా మెయిన్ ఏమంటే ఇంకా కొన్ని ప్రమోషన్స్ జరుగుతూ ఉన్నాయి, అడ్జస్ట్మెంట్ జరుగుతూ ఉంది. ఇవన్నీ అయిన తర్వాతనే రిజల్ట్స్ ఇవ్వాలా అనేసి అనుకుంటున్నారని ఒక సమాచారం అనమాట. బట్ ఈ యొక్క వెకేషన్స్కు దసరాకి వెళ్తుంది కాబట్టి హైకోర్టు మరి వెకేషన్స్ అయిన తర్వాతనే రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు అనేది ఒక న్యూస్ రావడం జరిగింది. అంటే మేబీ నెక్స్ట్ మంత్ 10th పైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా భావించవచ్చు. సో ఇది ఇక డిస్ట్రిక్ట్ కోర్ట్ రిజల్ట్స్ మీద ఉన్నటువంటి అప్డేట్స్. బట్ అది కూడా మనకు అఫీషియల్ అయితే కాదు, బట్ మన వాళ్ళు జాబ్ చేస్తున్నారు, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అంచనా రావడం జరిగింది. నెక్స్ట్ రెండోది ఏమంటే
ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్? ఇప్పటికి మిత్రులు చాలామంది అడుగుతూ ఉన్నారు. సో 245 వేకెన్సీకి సంబంధించి ఇప్పుడు రాసింది జిల్లా కోర్టులు. హైకోర్టులో కూడా దాదాపు మనకు 245 వేకెన్సీస్ ఉన్నాయి. మేము ప్రిపరేషన్ కొనసాగిస్తున్నాం. కొనసాగించాలని ఆపాలనా అని కొందరు ఫోన్ చేస్తున్నారు అనమాట. మిత్రమా, ఆపొద్దండి, ముందుకు తీసుకెళ్ళండి, ముందుకు కొనసాగించండి, అంతే, ఆపకూడదు ఎప్పుడు కూడా. వాళ్ళు ఎప్పుడు ఇచ్చినా కూడా మనం సిద్ధంగా ఉండాలా. సో పోయినసారి ఎగ్జామ్ రాశారు డిస్ట్రిక్ట్ కోర్టులో, ఎవరైతే సీనియర్స్గా ఉన్నారో వాళ్ళకే మంచి మార్కులు రావడం జరిగింది. సో కాబట్టి ఆపొద్దండి. ఇది కూడా మేబీ మనకు అక్టోబర్ 15 పైన నోటిఫికేషన్ రావచ్చు అనేది తెలుస్తుంది అనమాట. ఇది రెండో అప్డేట్స్. అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ రిజల్ట్ అనేది దసరా తర్వాత రిజల్ట్స్ మనకు ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఏం జరుగుతుందంటే ప్రమోషన్స్ గురించి అక్కడ అడ్జస్ట్మెంట్గా జరుగుతూ ఉన్నాయి. అదేం తర్వాత రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత ఏపీ హైకోర్టు సంబంధించి మనకు న్యూ నోటిఫికేషన్ అయితే మాత్రం 240 వేకెన్సీ చేసేది అక్టోబర్ 15 పైన వచ్చే అవకాశం ఉంది. థర్డ్ వన్ వచ్చేసి కట్ ఆఫ్ మార్క్స్ మీద. సో నేను కొంత మిత్రులను అడగడం జరిగింది. అప్పుడు ఎవరైతే ఎగ్జామ్ రాశారో మీ రెస్పాన్స్ షీట్ నాకు పెట్టండి అనేసి. ఇప్పుడు కొందరికి రెస్పాండ్ కావడం జరిగింది, చాలామంది రెస్పాండ్ కాలేదు. సో దాదాపుగా నాకు వచ్చిన రెస్పాన్స్ ప్రకారము కేవలం 50 మంది మాత్రమే నాకు రెస్పాన్స్ షీట్ పెట్టడం జరిగింది. కేవలం 50 మెంబర్స్ మాత్రమే రెస్పాన్స్ షీట్ పెట్టారు. మరి నేను అనుకున్నది ఏమంటే ప్రతి జిల్లా నుంచి కనీసం ఒక 50 మంది రెస్పాండ్ అయితే మొత్తం ఒక ఓవరాల్గా వ్యూ మనకు వస్తుంది అనేసి. తర్వాత కొంత ఫోన్ చేసి ఎందుకు పెట్టడం లేదని అడిగితే ఏం చెప్తున్నారంటే, సార్ మీరు రెస్పాన్స్ షీట్ పెడతాము, మా మార్క్ తగ్గి ఉండొచ్చు, తర్వాత మాకే ఒక అనీజీగా ఉంది, అందులో మేము పెట్టలేకపోతున్నాము, సో డైరెక్ట్ రిజల్ట్ చూసుకుంటాంలే అన్నది చెప్పడం జరిగింది. సో అందువల్ల నేను ఒక క్లియర్ కట్ అంచనాకు రాలేకపోయా. కొందరేమో 30 మార్క్స్ వచ్చినా జాబ్ వస్తుందని అట్లా అబద్ధాలు చెప్పేసి మీరేదో హోప్స్ పెట్టుకొని నేనేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత మళ్ళీ సార్ అబద్ధాలు చెప్పారు అనుకోకుండా. ఎందుకంటే ఒక క్లియర్ కట్గా ఐడియా లేదు. ఎందుకంటే ప్రతి జిల్లాలో ఈ యొక్క నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ బాగా వేరీ అయినాయి. దాంతోపాటుగా చాలా వరకు వేకెన్సీస్ ఏమవుతుందంటే డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి ఎక్కువ వేకెన్సీ వెయిటేజ్ ఉంది ఈసారి. సో గతంలో 2 సార్లు కూడా డిపార్ట్మెంట్లో వాళ్ళకి వెయిటేజ్ లేదు, కానీ ఈసారి స్పెసిఫిక్గా వాళ్ళకు వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఇయర్కి 1 మార్క్ చొప్పున వాళ్ళకి మినిమం 20 మార్క్స్ వాళ్ళ మార్క్స్ యాడ్ అవుతున్నాయి. వాళ్ళకు 20 మార్క్స్ యాడ్ అవుతున్నాయి వాళ్ళకి, డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఈ యొక్క సందర్భంలో మనకు క్లియర్ కట్గా మీ జిల్లాలో బీసీఏ, బీసీబీ, సిడిఈ, ఓసీ ఉమెన్, ఎక్సర్విస్ మెన్ ఇటువంటి కట్ ఆఫ్ మార్క్ అనేది చెప్పడానికి చాలా నాకు కష్టం అనిపించింది. అందువల్ల ఇచ్చే క్లియర్ కట్గా ఇవ్వాలి, లేకుండా ఇవ్వద్దనే ఉద్దేశంతోనే నేను కట్ ఆఫ్ మార్క్ మీద నేను మీకు ఒక వీడియో చేయలేకపోవడం జరిగింది. దీనికి మెయిన్ రీజన్ ఇదే అనమాట. అంటే ఆ యొక్క ఒక జిల్లాలో ఒక రకంగా ఉన్నాయి డిపార్ట్మెంట్లో వేకెన్సీస్, ఒక దాంట్లో అంటే అక్కడ ఏ జిల్లాలో ఎంతమంది బాగా రాశారు మార్క్ మనకు ఐడియా రాకపోయా, క్లియర్ కట్ ఐడియా లేదు, వేకెన్సీ మనకు కొన్ని తగ్గినాయి. ఈ అన్ని రకాల దృష్ట్యానే కట్ ఆఫ్ మార్క్ మీద నేను ఒక అంచనాకు రాలేకపోవడం జరిగింది. సో నేను ఒక అంచనాకు రాలేను కాబట్టి నేను మీకు కాన్ఫిడెంట్గా ఇది అన్నీ చెప్పలేకపోతున్నా. సో కాబట్టి మన డ్యూటీ ఏమి, కష్టపడ్డాం, ఎగ్జామ్ రాశాం, డ్యూటీ ఓవర్. సో రిజల్ట్స్ అనేది వస్తుంది, గాడుకు వదిలేద్దాం. మనం చేయాల్సిన పని ఏమంటే రిజల్ట్ కోసం వెయిట్ చేయకోకుండా మళ్ళీ నోటిఫికేషన్ ఉంది దానికోసమని ఫర్దర్గా ఏ ఎగ్జామ్స్ చాలా వస్తూ ఉన్నాయి నోటిఫికేషన్. ఎందుకంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ 1.5 year అయిపోయింది. ఖచ్చితంగా అయితే మాత్రం కొత్త నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి, ప్రిపరేషన్ కొనసాగించండి మిత్రమా. సో అంత తప్పితే నేను ఏదో ఇంకొక ఉద్దేశంతో అయితే నేను కాదు. సో కట్ ఆఫ్ మార్క్ నాకు తెలిసి ఎవరు చెప్పినా కూడా నమ్మగాకండి. ఈ కట్ ఆఫ్ మార్క్ నుండి జాబ్ వస్తుందని ఎవరు చెప్పిన నమ్మొద్దండి. సో కట్ ఆఫ్ మార్క్ అనేది జిల్లా టు జిల్లా చాలా వేరీ అయిపోతూ ఉంది, చాలా మారిపోతూ ఉంది ఈసారి మాత్రం. సో గతంలో లాగా అయితే లేదు ఈసారి. సో ఈ కారణం దృష్ట్యానే నేను చేయలేకపోయాను. బట్ మీరు ఇంకొక రకంగా భావించద్దండి. సో మొత్తానికి అయితే మాత్రం ఇది నాకు నుండి అప్డేట్స్. సో మీకు ఏ అప్డేట్ ఉన్నా కూడా, ఎందుకంటే మన మిత్రులు చాలామంది పనిచేస్తున్నారు కాబట్టి జిల్లా కోర్టులో పనిచేస్తున్నారు, హైకోర్టులో పనిచేస్తున్నారు. సో వాళ్ళ యొక్క ఒపీనియన్ ప్రతిసారి తీసుకుంటూనే ఉన్నా ఎట్లా ఉంటుంది ఏమనేసి. కాబట్టి మీరు వరీ కావద్దు, రిజల్ట్ వస్తుంది, పాజిటివ్గా ఉండండి. నేను చెప్పేదేమంటే ఫర్దర్ ఎగ్జామినేషన్స్కి మాత్రం మీరు వదలొద్దండి. మనకు తెలియకో ఈ ఫీల్డ్కి వచ్చాం,
ముందుకు పోవడం తప్పితే ఎన్నిక రాకూడదు అంతే. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. సో నెగిటివిటీగా ఆలోచించదండి. చాలామంది నెగిటివ్ ఆలోచిస్తున్నారు అనమాట. సార్ ఏంది ఎగ్జామ్ సరిగ్గా చెప్పడం లేదు, మీరు ఎన్నమాట చెప్తారులే. సో అందరికి జాబ్స్ ఎవరు ఇవ్వలేరు కదా. వేకెన్సీ ఏమో వందల్లో ఉంటాయి, పోటీదారులు వేల సంఖ్యలో ఉంటారు ఎప్పుడైనా సరే. నాట్ ఓన్లీ హైకోర్టు ఎగ్జామినేషన్స్, ప్రతి ఎగ్జామ్ కూడా అంతే. సో అందరికీ జాబ్ ఇవ్వలేరు. సో నెగిటివ్గా ఉండేవాళ్ళు నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. నెగిటివ్గా ఆలోచిస్తే మాత్రం మనం ముందుకు పోలేం. కాబట్టి మంచి కాన్ఫిడెంట్తో ఈ జాబ్ వస్తుందని నమ్మకం పెట్టుకొని ఫర్దర్గా ప్రిపరేషన్ కొనసాగించండి. సో నేను కూడా మీలో ప్రిపరేషన్ అయినప్పుడు దాదాపు నేను ఒక 40 ఎగ్జామ్స్ రాసిన. కానీ జాబ్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా నేను ప్రతి ఎగ్జామ్ రాస్తూనే ఉన్నాను. సో జాబ్లో జాయిన్ అయినాక కూడా అట్ ది ఏజ్ ఆఫ్ 25 గాట్ 3 జాబ్స్. తిరిగి 30 సంవత్సరాల వరకు నేను బ్యాంక్ పీఓఎస్ అయితేనేమి, ఎస్ఎస్సీజీలు అయితేనేమి నా యొక్క ప్రయాణం కొనసాగించే వచ్చాను. సో కాబట్టి ఆపొద్దండి. మనకంటే ఒక అంతిమ గోల్, చాలా లార్జ్ గోల్ ఒకటి ఉంటుంది, పెద్ద గోల్ ఒకటి ఉంటుంది. ఆ గోల్ సాధించేంత వరకు మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. సో ఆపితే మాత్రం ఇబ్బంది పడతాం. అది మిత్రమా. సో కాబట్టి అందరూ కూడా ఓర్పుగా, మరి మన యొక్క వీడియో కోసం చాలా వెయిట్ చేశారు చాలామంది, నేను చేయలేకపోయాను. సో అందరికీ సారీ. బట్ వన్స్ అగైన్ మన యొక్క ఉత్తమ సహకారం తరపున మీకు అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పుకుంటున్నాను. అప్డేట్ ఏమున్నా కూడా నేను మీకు ముందుకు రావడం జరుగుతుంది, మీకు అందిస్తాను కూడా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.